దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గూడాలో జరిగే దండారి ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బేలు మండలంలోని మల్కుగూడ, వాడగూడ, దేవుజీగూడ, రంకం, కోనాల, చందుపల్లి, చప్రాల, పిట్కావజీ, అదేవిధంగా గణేష్పూర్, సదల్పూర్ పల్లెలను సందర్శించారు. ఆదివాసీలు వారి సాంప్రదాయ కొస్సాడే నృత్యాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆదివాసీలతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి వారి సాంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు. ఇక వారి పాటలకు లయబద్ధంగా స్టెప్పులు వేసి అలరించారు. ఇక అనంతరం వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపి దుస్తులను పంపిణీ చేశారు. దండారి దీక్ష చేస్తున్న ఆదివాసీలకు కొత్త బట్టలు పెట్టి వారి ఆదివాసీల ఆశీర్వాదం, వారు పూజించే ఆదివాసీల దేవతల ఆశీర్వాదం కోరి వచ్చారని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాను ఓడిపోయిన నిత్యం ప్రజల్లోనే ఉంటానని, అందుకే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారని అన్నారు. ఇక ఎంతో నియమ నిష్టలతో దండారి ఉత్సవాలు జరుపుకుంటున్న ఆదివాసీలందరూ వారి దేవతలు, దేవుళ్ళ కరుణా కటాక్షాలతో చల్లగా ఉండాలని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇక అనంతరం కరోనిపి, పోహర్, మసాలాపి, అదేవిధంగా దుబ్బగూడ, తేవాపూర్, జంగుగూడ, టెంబ్రిగూడ, తొప్పగూడ, సాంగ్విచి, కంది పాటగూడ, అదేవిధంగా బోరేగావ్, దౌనా, సైద్పూర్, చిన్నగూడ గ్రామాల సందర్శనకు వెళ్లారు. ప్రజా బలమున్నోడు శ్రీనివాసురెడ్డన్నకు ఇచ్చే
శంఖమూదినారురో వస్తవా తమ్ముడా అదిలవాదు పిల్ల జల్ల పిడికిలెత్తినారురో వస్తవా సెల్లురా చైనా దూనడు గడ్డ మన వేళ కదం తొక్కె దళిత గిరిజన అన్నల దండు కదలే అన్న వెంట చాల్ ఓహో అదిలవాదు కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా దళిత గిరిజన అన్నల దండో రామోదే వస్తవా సెల్లురా పథకాలెన్నో తెచ్చి బతుకులు మార్చాను గిరిజనుల దండాల్లో వెలుగులు నింపాను దళితుల పక్షం నిలిచి యుద్ధం చేశాను దొరల పెత్తనం ఇంకా అణిచివేశాను ఆనాడు ఓట్ల కొరకు పెద్ద మాటలెన్నో చెప్పారు రాజ్యం వచ్చి 10 ఏళ్లైన మన పాలకులేమి పొడిచారు అంబేద్కర్ కుమరం భీము వారసులై సాగుదాం వస్తవా తమ్ముడా కేసీఆర్ సర్కారుకు గోరి కడదాము వస్తవా సెల్లెరా దళితుణ్ణి ముఖ్యమంత్రి ఉత్సవాలకి కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు అభిమానులు దండారి ఉత్సవాల సందర్భంగా అనేక ఆదివాసీలకు అత్యంత పవిత్రమైనటువంటి దీపావళి పండుగ సందర్భంగా దండారి దీక్ష పట్టినటువంటి మా ఆదివాసీ సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. దీపావళి శుభాకాంక్షలు అందరికీ. మీ ఆశీర్వాదం మీ అందరికీ తెలుసు. బెల్లూరుగూడలో కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకి మీరు చాలా మంది ఓట్లు వేసిండ్రు. మీ అందరికీ కూడా రుణపడి ఉంటాం. మీ అందరికీ కూడా మీ ఆశీర్వాదం అట్లనే ఉండాలా. బాబు మైక్ నెక్స్ట్ టైం నుంచి మార్చండి. నెక్స్ట్ టైం ఈ మైక్ కెపాసిటీ లేదు, బండ మైక్ ఉంటుంది ఒకటి. నెక్స్ట్ టైం నుంచి ఆ మైక్ పెట్టండి. ముందే మైక్ అరేంజ్మెంట్స్ చేసుకోండి. దండారి కట్టినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈ ఊర్లకి ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ కట్టిస్తుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పెద్దమ్మ గెలిచిన వాడు పాయల్ శంకర్ ఎప్పుడైనా మీ ఊరికి వచ్చిండా ఎప్పుడైనా? నేను ఓడిపోయినా అయినా కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఓడగొట్టినా కూడా నేను ఎప్పుడు కూడా మీ అందరి ఆశీర్వాదం కోసం నేను బెల్లూరుగూడకు వచ్చిన. మీ అందరికి ఒకటే కోరిక, నేను ఓడిపోయినా కూడా నేను మీ సేవల్ని ఉన్నా. మీ ఆదివాసీల మంచితనం నాకు తెలుసు. మీ బెల్లూరుగూడకి నేను ఇది రావడం ఎన్నోసారి, 3వ సారి. ఒకసారి ఇక్కడనే ఎవరో చనిపోతే కూడా పరామర్శించడానికి వచ్చిన నేను. మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాలా. ఈసారి ఇందిరమ్మ ఇండ్లు బెల్లూరుగూడకు వస్తాయి. చేతు గుర్తు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యం, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఎలక్షన్ వచ్చినా చేతు గుర్తుకే ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరైతే మీకు అందరికి గుర్తే, కంది శ్రీనివాస్ రెడ్డి. నన్ను మీ అందరూ కూడా గుండెలలో పెట్టుకున్నారు. బెల్లూరుగూడలో కూడా అనేక మంది నాకు ఓట్లేసిండ్రు. మీ అందరికీ చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నా. ఇక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రామరెడ్డి గారు ఉంటారు, మన పటేల్ సాబ్ గారు, మాజీ ఎంపీటీసీ అందరు ఉన్నారు. అందరూ కూడా మీకు తోడుగా ఉంటారని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై ఆదివాసీ, జై కొమరంభీం. బాది గ్రామం గ్రామ పంచాయతీ మల్కగూడ గ్రామంలో దండారి ఉత్సవాలకి మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చిన. నాకు మీరందరూ కూడా ఎంతో సహాయం చేసిండ్రు. ఈ గ్రామంలో ఆదివాసీలు నా వెంట నిలబడ్డారు. నేను ఎలక్షన్లలో ఓడిపోయినా కూడా ఆదివాసీలు నన్ను నమ్ముకున్నారు. మీ అందరి ఆశీర్వాదం కోరడానికి నేను వచ్చిన. దండారి అనేది ఒక దీక్ష. ఒక దీక్ష పట్టిన వ్యక్తికి కొత్త బట్టలతో సత్కరించాలని మీ అందరికీ
దండారి ఉత్సవాల్లో భాగంగా దండారి అనేది ఒక దీక్ష, మన అయ్యప్ప స్వామి దీక్ష, హనుమాన్ దీక్ష ఎట్లా పడతామో ఆ దీక్ష పట్టినటువంటి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఆ ఆదివాసీ దేవత దండారి మాత జంగుబాయ్ ఆశీర్వాదం తీసుకోవాలని మీ దగ్గరికి వచ్చిన మీ అందరి ఆశీర్వాదం ఉండాలా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, గెలిచినోడు మీ ఊరికి రాలే కానీ నేను ఓడిపోయిన వెంటనే ఇప్పటి వరకు ప్రతి గ్రామం తిరిగి మీకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను ఓడిపోయినా కానీ నా ఆదివాసీల కోసం నేను ఎప్పటికి కూడా కష్టపడుతూనే ఉంటా. మీకు కంది శ్రీనివాసరెడ్డి బిడ్డ ఆశీర్వాదం పెట్టుండ్రి. మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పించడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై ఆదివాసీ, జై కొమరం భీం, జై కాంగ్రెస్. అందరికీ ఆదివాసీ సోదరులందరికీ నా నమస్కారం. దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి దండారులకు బట్టలు పెట్టడానికి, కొత్త బట్టలు పెట్టడానికి వచ్చిన నేను మీ గ్రామానికి. దండారి అనే ఒక దీక్ష, మనం అయ్యప్ప స్వామి దీక్ష ఎట్లా పడతామో, మనం హనుమాన్ దీక్ష ఎట్లా పడతామో, దండారి కూడా ఒక దీక్ష. వాళ్లకు పై నిండా బట్టలు చేయడానికి వచ్చిన నేను. మీ అందరికీ తెలుసు, మరి గెలిచినోడు ఎప్పుడు మీ ఊరికి వచ్చిండో నాకు తెలియదు, పాయల శంకర్ ఎప్పుడు వచ్చిండో రాలేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఓడిపోయినా కానీ నాకేం బాధలేదు. ఓడిపోయినా కానీ ప్రజలకు సేవ చేయాలనేది నా కోరిక. మీ గుండెలో ఉండాలా, మీ మనసులో ఉండాలని ఈరోజు దండారిని మన ఊరి పటేళ్ళని కలవడానికి వచ్చిన. నన్ను గట్టిగా మీ అందరి ఆశీర్వాదం పెట్టండి, మీ అందరి ఆశీర్వాదం పెట్టండి. మీకు ఎప్పుడు కూడా నేను ఓడిపోయినా నాకేం బాధలేదు. మీ అందరి ప్రేమ, అందరి అభిమానం, మీ అందరి ఆశీర్వాదం ఉంటే చాలు. మరొకసారి ఆదివాసీ సోదరులందరికీ కూడా దండారి శుభాకాంక్షలు. గుసాయి దీక్ష పట్టిన వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారి దీపావళి శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద, మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చిన మీ కంది శ్రీనివాసరెడ్డిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నా. జై ఆదివాసీ, జై కొమరం భీం, జై కాంగ్రెస్. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దండారి సందర్భంగా ఆదివాసీ దండారి దీక్ష పట్టే వారికి బట్టలు, కొత్త బట్టలు పెట్టి గౌరవించుకోవడం మన సాంప్రదాయం. అందుకోసమే మేము ఊరికి వచ్చిన పొనాలకి. మీ అందరి ఆశీర్వాదం నా మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలా. మీకైతే తెలుసు బాబు, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు, దండారి పండుగ శుభాకాంక్షలు. అందరూ కూడా, నేను ఎలక్షన్లలో ఓడిపోయినా కూడా నాకేం బాధలేదు. మీకు సేవ చేయడమే నేను అనుకుని రాజకీయాలకు వచ్చిన. మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇట్లనే ఉండాలి నా మీద. మీ అందరికీ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త ఇండ్లు వస్తున్నాయి. ఇండ్లు లేని వాళ్ళు ఇండ్లు కట్టుకోండి, జాగాలు ఉన్న వాళ్ళు ఇండ్లు కట్టుకోండి అమ్మా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండ్లు వస్తున్నాయి, 5 లక్షలకు ఒక్క ఇల్లు. అట్లనే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. రేషన్ కార్డులు కూడా నెల రోజుల నుంచి రేషన్ కార్డులు స్టార్ట్ అవుతాయి. ఎవరెవరికి అయితే రేషన్ కార్డులు లేవో రేషన్ కార్డులు చేయించుకోండి. కొత్తగా ఇండ్లు వస్తున్నాయి, ఇండ్లు లేని వాళ్ళు ఇండ్లు కట్టించుకోండి. ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినాం మనం, అయినా పర్వాలేదు. నేను ఎలక్షన్లో పోటీ చేసినా, ఓడిపోయినా కూడా మీ మధ్యనే ఉన్నా, మీకు సేవ చేయడం కోసమే ఉన్నా. గెలిచినోడు ఎప్పుడైనా మీ ఊరికి వచ్చిండా? మరి గెలిచినోడు వచ్చిండా? ఒక్కసారైనా వచ్చిండా? గెలిచినోడేమో పైసలు సంపాదించడంలో బిజీ ఉన్నాడు.
ఏమంటారు కదా పాయల్ శంకర్ కోకరాయికే అయితే గుణం కొత్తది అవుతుందా అవుతుందా అట్లనే మీ అందరు కూడా ఆశీర్వాదం ఉండాలా కాంగ్రెస్ పార్టీ మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఆదివాసీ సోదరులందరికీ దీపావళి శుభాకాంక్షలు దండారి పండుగ శుభాకాంక్షలు మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి మీ ఇల్లు దాదాపు పూర్తయిపోయే పరిస్థితి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా జై ఆదివాసీ జై ఆదివాసీ జై కొమరం భీం జై కాంగ్రెస్ జై ఆదివాసీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేకి పోటీ చేసినాం నేను ఓడిపోయినా కూడా ఎమ్మెల్యేలు ఓడిపోయినా కూడా నేను ఎప్పుడు కూడా ఆదివాసుల్ని మర్చిపోలే మీ అందరికీ కూడా నేను ఓడిపోయినా కూడా బాధపడలే ఆదివాసులకు సేవ చేయాలా అనేది నా ఉద్దేశం ఈ ఆదివాసులు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇండ్లు వస్తున్నాయి 5 లక్షలకు ఒక ఇండ్లు వస్తున్నాయి జాగలున్నోళ్ళు ఇండ్లు లేనోళ్ళు ఇండ్లు కట్టుకోండి ఈ సంవత్సరం అందరూ కూడా అలాగే రేషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఈ నెల తర్వాత రేషన్ కార్డులు స్టార్ట్ అవుతాయి యారవడ్డోళ్ళు కొత్తగా లగ్గాలైన వాళ్ళు రేషన్ కార్డులు కూడా చేయించుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది ఇండ్లు చేయించుకోండి మీరు ఒకటే గెలిచిన పాయల్ శంకర్ ఇప్పుడు వచ్చిండా ఊరికి మీ ఊరికి వచ్చిండా రాడు ఎందుకంటే ఇప్పటికే 400 కోట్ల భూమిని కబ్జా చేసిండట ఆదిలాబాద్లో పాయల్ శంకర్ అనేటోడు 400 కోట్ల భూముల్ని కబ్జా చేసిండట సంపాదించుట్ల బిజీ ఉన్నాడు ఇంకా ప్రజలనేం పట్టించుకుంటాడు ఆయన పట్టించుకుంటాడా ఒక్కటే నేను ఓడిపోయినా కానీ నేను ఎప్పుడు బాధపడలే నేను అనేక సార్లు మీ గ్రామంకు వచ్చిన మీరు నన్ను గుర్తుపట్టిళ్ళు చాలా మంది మస్తు సార్లు వచ్చిన నేను మీ గ్రామంకు దండారి పండుగకి వచ్చిన కొత్తగా దండారిలు పట్టిన వాళ్ళకి కొత్త బట్టలు పెట్టడు మన ఆచారం మన సంస్కృతి కొత్త బట్టలు పెట్టాలా అని వచ్చిన మీ ఊరికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలా మీ ఆశీర్వాద బలంతోనే ఇప్పుడు మనం గెలిస్తే ఇంకా మంచిగా ఉంటుండే ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే మస్తు పనులు చేసుకొస్తుంటే మీ పాటికి మీ ఇండ్లు కూడా స్టార్ట్ అయిపోతుండే కానీ అయినా బాధలేదు బాధపడకుండా మేము మస్తు ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఎక్కువ మందికి ఇండ్లు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ఆశీర్వాదం ఉండాలా రేషన్ కార్డులు మాత్రం నెల నుంచి స్టార్ట్ అయితే రేషన్ కార్డులు చేయించుకోవాలి అందరూ కూడా మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా జై ఆదివాసీ జై సేవా జై ఆదివాసీ జై కొమరం భీం జై కాంగ్రెస్